ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. వైసీపీ అర్చకులకు ఆద్యుడు ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే గోరంట్ల. పెట్రోల్ బాంబులతో పచ్చగూండాల వీరంగం. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తాం. మాజీ ఎంపీ మార్గని భరత్. మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి అమానుషం. ప్రశ్నించిన వారిపై కేసులు కడుతున్న కూటమి ప్రభుత్వం. బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్. శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతల బూతు పురాణాలు, వైసీపీ అర్చకులకు ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయల నష్టం కలగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. క్రైస్తవాన్ని నమ్మిన వ్యక్తి జగన్. హిందూయిజంపై అవగాహన లేదు. తిరుపతి విషయంలో దోపిడీ చేశారు. అందుకే కేసులో బాబాయిని హత్య చేయించి చంద్రబాబుపై నెపం మోపాలని చూశారు. అధికారంలో ఉన్న మేము రపరప అంటే ఇక్కడ ఉంటారో తెలియదని మొన్నే చెప్పాం. 4సారి ముఖ్యమంత్రి అయిన నాయకుడిని బూతులు ఎలా తిడతారు, శాంతంగా ఉండాలని చెప్పే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు. ఈ నెపాన్ని మాపై నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంబటిని హత్య చేసిన చేయొచ్చు. జగన్, భార్యను తీసుకుని ఎప్పుడైనా తిరుపతి వెళ్ళావా, విజయవాడ వెళ్ళావా? నీ మతం వేరు, మేము అందరి మతాన్ని గౌరవిస్తాం. శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం చేత కాదు. పాదయాత్ర ఏ మొహం పెట్టుకొని చేస్తారు? కేంద్ర సహకారం ఉన్న ఆ రోజు నువ్వు సాధించింది ఏమీ లేదు. జగన్ రెడ్డి వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే నీవు వీపు బద్దలవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అవుతావు, జాగ్రత్త. ఒక్కసారి చంద్రబాబు కన్ను ఎర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించడానికి మేమే సిద్ధం. ఏత మార్పింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు సిగ్గు, భయం, బిడియం వదిలిస్తే ఎందుకు ఊరుకోవాలన్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ అనేక నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా దుర్భాషలాడటం, బూతులు తిట్టడం, రెచ్చగొట్టడం ఒక పనిగా పెట్టుకున్నారు. దానికి ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. రఫ్గా నరికేస్తాం, పొట్టేలు తరకలు నరికినట్టు నరికేస్తామని చెప్పడం మొదలుపెట్టిన నాయకుడు తన కార్యకర్తలు కూడా అదే సందేశం ఇచ్చి అరాచకం సృష్టించండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయి, ప్రభుత్వాన్ని మార్చేయండి, నన్ను అర్జెంటుగా ముఖ్యమంత్రిగా చేయండి అనే భావంలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నిన్న అంబటి రాంబాబు విషయం మనం చూద్దాం. కల్తీ నెయ్యి విషయంలో సిట్ క్లియర్గా చెప్పింది. అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి వల్ల చాలా నష్టం జరిగింది. 250 కోట్ల రూపాయల నష్టం జరగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ ధర్మం నాశనం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. మర్చిపోకూడదు, ఇక్కడ ఒక విషయం గమనం తీసుకోండి. ఆయనకి హిందూ ధర్మం మీద, హిందూ ఆచారాల మీద కనీస అవగాహన లేని వ్యక్తి టీటీడీని కూడా వ్యాపార వస్తువుగా మార్చి దోపిడీ చేశారు. అవినీతి అక్రమాల కేంద్రంగా మార్చారు. ఇవాళ సిట్టు విచారణలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. మద్యం వ్యాపారంలో ఏ విధంగా దోపిడీ చేశారో అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా దోపిడీ చేశారు. ఫలితంగా ఈ రోజున కేసులు నమోదై విచారణ జరుగుతుంది. ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయిందని విచారణ చేయకూడదు. ఎందుకంటే 13 సంవత్సరాలుగా తన కేసులను డిశ్చార్జ్ పిటిషన్లో నడిపిస్తూ ఉన్నారు. తన బాబాయి హత్య చేయించి హత్యను చంద్రబాబు మీద పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ కేసులు సాగకుండా ఏ విధంగా దాచారో మనం చూసాం. సిబిఐ ఎంక్వైరీలో కూడా అడ్డుకున్న తత్వాన్ని మనం చూసాం. ఈ రోజున జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, అధికారంలో ఉన్నాం, మీరు రఫ్ అంటే మేము రఫ్ అంటే మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించాం. రేపు జరగబోయేది అది. నిన్న జరిగింది ఏంటి? ఎందుకు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులు? ముఖ్యమంత్రిని, గౌరవనీయమైన స్థానంలోని 4సారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ నాయకుడిని, దేశవ్యాప్తంగానూ ప్రపంచానికి గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా?
ఏ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు అంబటి రాంబాబుపై తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. డీఎస్పీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేసి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం సైకో జగన్ ఆంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అటువంటి సంస్కృతి ఆ పార్టీని ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో ఏ విధంగా బూతులు పురాణాలు విన్నామో ప్రతి ఒక్కరు కూడా చూశారు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించిన వైన్యం కూడా మనం చూసాం. కేవలం 11 సీట్లకి పరిమితమైన అయ్యారు. అవన్నీ చూసినప్పటికీ ఇంకా మారకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఒకసారి స్పందించాలి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కఠిన శిక్ష ఆయనకైతే వెయ్యాలని చెప్పేసి మేమే కాదు ప్రజలందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారని ఈ భావాన్ని గవర్నమెంట్ కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అనేది చాలా అంటే 40 ఏళ్ళుగా ఏదైతే మా సాంప్రదాయాలు, మా సంస్కృతి ఉందో చాలా ఓర్పుతో ఎంత కష్టం వచ్చినా చెప్పి సరే కార్యకర్తలు కూడా చాలా ఓర్పుగా సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళు అనే విధంగా మేము వ్యవహరిస్తుంటాం. చాలా క్రమశిక్షణ గల పార్టీగా మేము చెప్పుకుంటాం. అటువంటి పార్టీలో కూడా అప్పుడప్పుడు రక్తం బాయిల్ అవుతుంది. వారు చేసే వ్యాఖ్యలకి మేము స్పందించవలసి అంటే ఆయన్ని మంత్రి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఇలాంటి అసభ్యకరమైన భాషతోటి రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా ఏంటి ఇలాంటి భాషలు కూడా మాట్లాడతారా అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఆ నాయకుడిని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకని కీలకమైన నేత అయిపోయాడు ఆ పార్టీకి. ఆయన మాట్లాడిన మాటల్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీగా మా నాయకుడిని అంటే మాకు బాధ కలుగుతుంది, మనోభావాలు దెబ్బతింటే స్పందిస్తాం. మా నాయకుడు చెప్పినట్లుగా ఒక గీత గీస్తే గీత దాటి వెళ్ళబోము కూడా. కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు మేము ఆత్మపరిశీలన కూడా చేసుకుంటాం. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే ఇంత జరుగుతూ ఉన్న ఆ వ్యక్తి తప్పు మాట్లాడాడని వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. తప్పు అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పు అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. కానీ అతన్ని వెనకేసుకొని వచ్చే విధానం వారి యొక్క ఛానల్స్లో చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తప్పేంటి మాటలు మాట్లాడితే. ఈరోజు లా ఆకారంతో మాట్లాడారు, రేపు ఇంకా దారుణంగా మాట్లాడతాం. తప్పేంటి? మా భాష ఇంతే, మా నైజం ఇంతే, మా తత్వం ఇంతే. ప్రజలు మమ్మల్ని చేదరించాలి, ప్రజలే మా మీద విరక్తి చెంది తిరస్కరించాలే కానీ మేమైతే ఇలాగే ఉంటామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి. తప్పకుండా వారు కూడా గుర్తించుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు గురవుతారు. రాష్ట్రంలో వరుస సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ వరుస ఘటనపై భరత్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా, పట్టపగలు సామాన్య ప్రజల ఎదురుగా సాక్షాత్తు ప్రజా రక్షకులు పోలీసుల సాక్షిగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబుల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. 2 మాజీ మంత్రులు కాపు కులస్తులైన అంబటి రాంబాబు, బీసీ కులస్తులైన జోగి రమేష్ ఇళ్లపైన పచ్చగుండాల దాడి జరుగుతున్న పరిణామాల్ని బట్టి అన్ని పెద్దవాళ్లకు వాళ్ళ కనుసన్నలో
తెలిసే జరుగుతున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ సిట్ తీర్పు విషయంలో చుక్కెదురు. కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ. అందుకే ఈ నీచమైన దాడులకు ఎగబడ్డ పచ్చ బ్యాచ్లు. ఈ నిరంకుశ పాలనపై కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్ర పరిస్థితులను వివరిస్తాం, కేంద్ర బలగాల సహాయం కోరుతాం. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ అరాచక పరిస్థితి ఏర్పడింది. దీనికి మూల కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ ఏదైతే మరి లడ్డు వ్యవహారం ఉందో దానిలో యానిమల్ కొవ్వు కలిసిందని రకరకాలైనటువంటివి చేస్తే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పేసి అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుల మీద మంత్రివర్యుల మీద నిన్న దాడి జరిగితే రెండో రోజునే మళ్ళీ ఏమాత్రం ఆలోచించకుండా సంకోచం లేకుండా పెట్రోల్ బాంబులతో దాడి చేయటం, వాళ్ళని తగలబెట్టాలనేటువంటి ఆలోచన చేయటం ఇది సరైనది కాదు. పైగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అంతకన్నా సమంజసం కాదని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర బలగాలు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే నోరిప్పితే అబద్ధాలు. ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నోరిప్పితే అబద్ధాలు. ఈ అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అరెస్టులు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అదే అబద్ధం. అదే హిందువులు 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితేనేమో బాగుంది. ఏంటి కనీసం రిపోర్ట్ రాకుండా, సిబిఐ రిపోర్ట్ కానీ సిట్ రిపోర్ట్ కానీ రాకుండానే మీరు ముందుగానే హత్య రాజకీయాలకి ప్రేరేపించే కార్యక్రమము రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయనేది అనుమానం కలుగుతూ ఉంది. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్లో 2 మాజీ మంత్రుల పైన దాడులు జరిగినాయి, ఇళ్లపైన హత్యాయత్నాలు జరిగినాయి. నిన్న వేల మంది జనాభా వెళ్ళి తెలుగుదేశం గూండాలు వెళ్ళి అంబటి రాంబాబు గారిని హత్య చేసే కార్యక్రమము వాళ్ళు సంకల్పించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక వలయంలాగా ఆయన కాపాడడం జరిగింది. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నిజంగా పోలీసులు చెదరగొట్టాలంటే ఎంతసేపు పనండి. ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళు ప్రేరేపణతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ లేదనేది క్లియర్గా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరం కాలం నుంచి జంతువులకు కలిసింది అని వీళ్ళకు అనుకూల మీడియా చర్చల మీద చర్చలు జరిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇవాళ క్లియర్గా అది బయటకు వచ్చిన తర్వాత ఆ అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ లైంగిక వేధింపుల్లో క్లియర్గా దొరికిన తర్వాత దానిపైన కూడా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం చేపట్టే జనతా వారధి కార్యక్రమం ద్వారా సమస్యల్ని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, ఒకే కౌంటర్, ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష ఉండే విధంగా వారికి సదుపాయం కల్పించాలని కోరడం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర మాట్లాడుతూ సదనం ద్వారా జారీ చేసే సర్టిఫికెట్ ప్రక్రియను సులభతరం చేసి వారికి ఎక్కువ కాలం నిరీక్షణ ఎదురుచూపులు లేకుండా మండల స్థాయిలో మెడికల్ బోర్డు క్యాంపులు, తీవ్రమైన దివ్యాంగులకు డోర్ స్టెప్ వెరిఫికేషన్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. జాతీయ రహదారులపై ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా ఇన్ఛార్జ్ శివరామకృష్ణరాజులు, కార్యక్రమ కో కన్వీనర్ యానపు యేసు, బండి సత్యప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, రాజమండ్రి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పన్నాల లక్ష్మి, సంతోషి, ఎం రాంబాబు, పెండెల నాగేశ్వరరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు చాలామంది అనేకమైనటువంటి వినతి పత్రాలు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను మంజూరు చేయడంలో అధికారులు చాలా అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు దివ్యాంగులకు సంబంధించి సర్టిఫికేట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభతరంగా వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని చెప్పి మేము వినతి పత్రాలన్నీ అందించడం జరిగింది. మన జాయింట్ కలెక్టర్ గారు స్వరూప్ గారు సానుకూలంగా స్పందించి
తప్పకుండా మీరు అందించినటువంటి వినతిపత్రం దివ్యాంగుల యొక్క సమస్యలు వారు పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా దృష్టి కూడా వచ్చినవి. తప్పకుండా వారికి ఒకే దరఖాస్తు, ఒకే వేదిక, ఒకే కౌంటర్, ఒకే పరీక్ష ఉండేటట్లు వారికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సంబంధిత అధికారులకు కూడా వారిని పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనతా వారధి బృందం తరపున ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యలను కూడా శ్రీ పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి జన్మదిన వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి. రెడ్డి మణి కుటుంబ సభ్యులు కోట్లింగాలపేట స్మార్త పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. కమిటీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రం డైరెక్టర్లు గొర్రెల రమణి, తుల్లి పద్మ, పిల్లాడి రుద్రయ్య, రామకృష్ణ, కేవి ఆనంద్, ఎందం ఇంద్ర, వీరబాబు, ప్రసాద్, పార్వతి, లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, తంగెళ్ల బాబీ, టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్, కంటిపూడి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ వైవిడి ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు గెద్దడ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెడ్డి మణి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. డైరెక్టర్ల నాయకులు రెడ్డి మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు. రెడ్డి మణి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేద విద్యార్థులు ఆశీర్వచనం అందజేశారు. రెడ్డి మణి కుటుంబ సభ్యులతో పాటు శ్యామలాంబ ఆలయ ప్రాంత స్థానికులు పాల్గొన్నారు. ఒకసారి ఇలా చూడు బాబు. బాబు ఇలా ఎలా చూడమ్మా. అలాగేనండి బయట నుంచి ఇలా తిరిగమ్మా, ఇలా తిరిగమ్మా, ఎలా 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 చూడ ఇచ్చండి 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 ఉండగారు ఇలాగా ఇలా చూడండి. ఓకే 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 ఎలా ఎలా చూడండి ఎలా చూడండి ఇవ్వండి ఇవ్వండి సార్ సార్ ఎలా చూడమ్మా బాబు దా బాబు ఇలా ఇలా తిరమ్మా బాబు ఓకే ఓకే గురుగారు ఓకేనా ఉండండి. వీరికి సింగిల్ ఇచ్చాడు. ఇలా చూడండి, ఇలా ఇలా చూడండి అమ్మా, అసలు కుదిరట్లేదు. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మదత్తన్నారాయణ పరః నారాయణ పరో ధ్యానాధ్యానం నారాయణ పరః యజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే కవా అంతర్బహిష్ఠతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవికోసముద్రేందం విశ్వశంభువం పద్మఘోష ప్రదేకాశగోహలయంచాప్యుతోమకం అసోనిష్ట్యావిదస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి బాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సన్నతగోధరామిశ్వరం పద్యాగోసు సంధ్యవం తస్యాంతేషు జలగోసోత్సన్నస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యర్విశ్వతోముఖః శోక్రముద్గవదంతిష్టన్నాహారవజరక్తమిః శ్రియగోద్భవయస్సాయేరస్మయస్తస్య సంతతా సంతాపేదస్వందేహమాపాతనమస్తకः తస్య మధ్యే వందిలికానీయోద్భావిరస్థితः కేనతో ఇదమధ్యస్తాద్విద్యుర్లేకేవ భాస్వర ఏవారశోకవత్తన్వే పీఠాభాస్వస్య రూపమ తస్యాస్య కాయా మధ్యే పరమా వ్యవస్థితः సబ్రహ్మశివస్సహరిసేంద్రస్వక్షరం పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే వయం వై శ్రవణ తమే కామాన్ కామకామాయ
మాజీ మంత్రి బీసీ నాయకులు జోగి రమేష్పై దాడి అమానుషమని బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ విమర్శించారు. సోమవారం రాజమహేంద్రంలోని జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పూలే విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. బీసీలను కూటమి ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. కూటమి పాలనలో 2024లో పిఠాపురంలో ఎస్సీలపై దాడులు జరిగాయని, 2025లో బీసీవై పార్టీ నాయకులు బోడి రామచంద్రరావు పర్యటన అడుగడుగున అడ్డుకున్నారని అన్నారు. ప్రస్తుతం బీసీ నాయకులపై పోలీసుల ఎదుట దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ రాష్ట్రంలో తయారైందని విమర్శించారు. బీసీలకు న్యాయం జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న న్యాయాలు అక్రమాలపై ప్రశ్నించిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరతరాంపై అక్రమంగా 13 కేసులు కట్టారని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు మద్దతు ఇచ్చినందుకు భరతరాంపై మరో కేసు కట్టారని అన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ముఖ్య సమావేశం మన జ్యోతిరావు పూలే గారి దగ్గర పెట్టడం ముఖ్య విశేషం ఏంటంటే, బీసీలపై దాడి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని అయితే వాడుకుంటారు తప్ప ఎప్పుడు కూడా బీసీలకు ఇస్తానన్న పదవులు కానీ హామీలు కానీ నెరవేర్చేది ఎప్పుడు లేదు గత టీడీపీ ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకునేటట్టయితే మన బీసీ సోదరుడు మన జోగి రమేష్ గారు మాజీ మినిస్టర్ అయ్యండి ఇంటిపై దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మరి ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత 2024 మన పిఠాపురంలో ఎస్సీలపై దాడి చేయడం జరిగింది. 2025 బీసీవై పార్టీ బోడే రామచంద్రరావు గారిని ప్రశ్నించడానికి వెళ్తే అడుగున కూడా ఒక బీసీ నేతనే పోలీసులతో అడ్డగట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన బీసీలపై పోలీసులు వ్యవస్థను చూస్తున్నా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. చాలా అతి దారుణంగా ఉంది. ఇది రాక్షస పాలన అయితే మరి ముఖ్యంగా జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా తయారైపోయిందని మరి ముఖ్యంగా చెప్పగలదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక బీసీలకి ఎటువంటి న్యాయం కానీ పదవులు కానీ గతంలో చూసుకుంటే మనకి పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడైతే కనుక బీసీలకి పదవి ఇస్తామని చెప్పేసి అని ఏ ముఖ్యమైన కూటమి వాళ్ళకి కూడా బీసీ సోదరులకి ఎవరికి కూడా న్యాయం జరగదు, చాలా నిస్సంగా ఉన్నారని చెప్పి ఈ మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజమండ్రి సిటీ మన ఎక్స్-ఎంపీ బీసీ విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపుల్ని ఓబీసీలో చేర్చాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘ కన్వీనర్ లోపింటి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు, మహిళా నాయకురాలు హేమకుమారి మరికొందరు నాయకులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తూర్పు కాపుల్ని ఓబీసీలో చేర్చాలని, విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వారికి రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1972 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాపులు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపు కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. దీనివల్ల తూర్పు కాపులు రిక్షా కార్మికులుగాను హమాలిగాను కూలీ పనులు చేసుకుని జీవించవలసి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు ఆర్థికంగా వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. తూర్పు కాపుల్ని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. చిరంజీవి అండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా ఉన్నటువంటి జిల్లాలకి రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల జాతి పడుతున్న సమస్యని జిల్లా కలెక్టర్ గారికి నినాదించడానికి మరి ఈ రోజున ఇక్కడ అంత సమావేశమయ్యాం. జిల్లా వ్యాప్తంగా ఉత్తరాంధ్ర మినహా నివసిస్తున్నటువంటి తూర్పు కాపులు ఎవరైతే ఉన్నారో మరి ఈ తూర్పు కాపు జాతికి హద్దులు పెట్టి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1972లో చేసినటువంటి కార్యక్రమం. నాటి నుంచి నేటి వరకు కూడా వలస వచ్చి ఇతర జిల్లాల్లో మరి నివాసం ఉంటున్న మా జాతికి కేంద్రానికి సంబంధించిన విద్యకు కానీ ఉద్యోగానికి కానీ రిజర్వేషన్ రాకపోవడం, మా తాలూకా బిడ్డలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ రిజర్వేషన్ లేక సరైన కాలేజీ ఎంపికలో కానీ ఉద్యోగ ఎంపికలో కానీ ఇబ్బంది. నా పేరు కోడిగుడ్ల రాంబాబు, నేను ఉభయ గోదావరి జిల్లాల జనరల్ సెక్రటరీని. మా డిమాండ్ అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మేము ఉత్తరాంధ్ర నుంచి మా పూర్వీకులు వలస రావడం జరిగిన కారణంగా అక్కడ వచ్చిన రిజర్వేషన్ మాకు ఇక్కడ రాలేకపోవడం కారణంగా మా పిల్లలు విద్యా ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా మాకు ఈ
ఓబీసీని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఈ ఓబీసీని ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ కార్యక్రమం కనీసం మాకు మైగ్రేషన్ అయినా ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో మనకి ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 10 జిల్లాల వాళ్ళకి రాష్ట్ర ఫలాలు అందుతున్నాయి కానీ సెంట్రల్ ఫలాలు ఏమీ అందట్లేదు. ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్లోని ఐఐటీలోని సీట్ రావాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది అవసరపడుతుంది. కానీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేక వాళ్ళు కుల పెద్దల వైపు మళ్ళీ రాజకీయ నాయకులతోనూ మాట్లాడినా ప్రయోజనం లేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేదు కాబట్టి. ముఖ్యంగా నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా సరే ఓబీసీ సర్టిఫికేట్ ఉండట్లేదు. అది వచ్చే విధంగా మేము ప్రతి జిల్లాకి వెళ్ళి కలెక్టర్స్కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి మా కలెక్టర్ గారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మాకు ఈ జీవో పాస్ అయ్యి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ద్వారా మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అది నిడదవోలు జనరల్ సెక్రటరీని నేను. మాకు ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడి నుంచి మేము ఎప్పుడు ఇంచుమించుగా 1980 కాడి నుంచి వచ్చి ఉన్నామండి. మేము ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నుంచి. అయితే మా వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అలాగే ఈ జిల్లాల్లో మాత్రం మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. మా పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు వెళ్ళిపోరని అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. దాని విషయంలో చాలామంది అంటే డబ్బున్న వాళ్ళు కొంతమంది తెచ్చుకోవచ్చు కానండి సార్, మిగతా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు సార్. కేసీ గారికి ఇప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ ఇచ్చాం. కానీ ఇది మాత్రం గతంలో కూడా 3 నెలల క్రితం చేసాం సార్. ఆ శాంతి మేడం గారు ఉన్నారు, ఆవిడ కలెక్టర్ మేడం గారు వెళ్ళిపోయారు. అప్పుడే అవుద్ది అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం చేసి పెడతారని మేము ఎంతో విజ్ఞప్తితో ఇంచుమించు చాలా మంది. 2 రోజుల నుండి అంబటి రాంబాబు గారిపై హైడ్రామా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు టీడీపీ గుండాలు ఆయన వద్దకు వచ్చి రెచ్చగొట్టి మాట్లాడించారు. టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఆఫీసులను డిస్ట్రాయ్ చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ఆఫీస్కి తగలబెట్టారు. వారిపై ఇప్పటివరకు ఏం కేసులు పెట్టారు. 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు, దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీరు కేసు పెడతారా? మేము కేసులు ఫైల్ చేస్తాం, వెంటనే యాక్షన్ తీసుకుంటారా? పోలీసుల ఫిజికల్ గా హెరాస్ చేశారు. సీఎం వెంకటేశ్వర్లు వంటి టార్చర్ చేశారు. వాళ్ళు చెప్పిన సినిమా చూపించడం అంటే ఏదైనా చట్ట ప్రకారం చేయండి. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. డైవర్షన్ కోసమే హైడ్రామా క్రియేట్ చేశారు. గల్లా మాధవికి ఇల్లు లేదా ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా? ఖచ్చితంగా కేసులు నమోదు చేశాం, తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం. 2 రోజుల నుంచి అంబటి రాంబాబు గారి తరఫున జరుగుతున్న హైడ్రామా అంతా అందరూ చూస్తున్నారు. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో సూటిగా నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఆయన్ని నిన్న మొన్న అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి, టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్గా దానికి అది ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాటలు కాదు అని చెప్పని ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని గురించి. అదంతా అయిపోయింది. సరే దానికి ఆయన లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొన్న ఇంటి మీదకి వచ్చి, ఆఫీస్ మీదకి వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్ళు పట్టుకొని ఇంటిని, ఆఫీస్ని పూర్తిగా అటాక్ చేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేశారు, కార్లన్నీ పగలగొట్టారు, ఆఫీస్ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు పెట్టారు మీరు? ఇప్పుడు మీకు పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసింది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పని అన్నారు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తామని అన్నారు. రైట్ అన్న. పాత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. బహుశా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి
థ్యాంక్స్ చెప్పాలేమో. కారణం ఏంటంటే చాలామంది ఇంటి పట్టునే ఉండేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వారి వ్యక్తిగత పనుల్లో వ్యాపారాల్లోనో నిమగ్నం అయ్యేటటువంటి వాళ్ళని వేళ అంబటి రాంబాబు గారి పెద్దల్లుడైనటువంటి ఉపేష్ గారు ఆయన తాలూకా ఆవేదన ప్రతి మాటలోని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారి తనయురాలు కూడా నిన్నటి రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. అంటే ఒక రాంబాబు గారిని సెంట్రల్ జైల్లోకి నెట్టి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మరో నలుగురిని తీసుకొచ్చి నాయకుల కింద ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు బహుశా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒక రకంగా ఈవేళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటే కేవలం అధికార దర్పంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో ఒక మాజీ మంత్రిని సైతం లెక్క చేయకుండా ఇళ్ల మీద దాడి చేయడం కానీ వారి వాహనాలని దగ్ధం చేయడం కానీ వారి మీదే దాడి చేసి తిరిగి వారి మీద పదుల సంఖ్యలో కేసుల్ని బనాయించి బెయిలబుల్ అఫెన్సెస్లో బనాయించినటువంటి కేసుల్లో కూడా సెంట్రల్ జైలుకి రిమైండ్కి పంపించడం, ఆయన వయసుని కానీ ఆయన హోదాని కానీ అన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పనులని ప్రజలు చాలా దగ్గరగా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి కళ్ళు తెరవండి ఈ రోజుకైనా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక అసత్య ప్రచారానికి తెరలేపి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చేటటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 2 స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఇరిపాక ఏలేరు నది తీరాన వెంచేసున్న శివకేశవుల సత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం తిరుమలలోని ఉత్సవమూర్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ వేద పండితులతో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవం సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించే అన్నవరం సత్యనారాయణ స్వామి గారి సామూహిక వ్రతంలో పాల్గొనే భక్తులు ఫిబ్రవరి 4వ తేదీ నుండి జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ఇర్రిపాక శివకేశవుల క్షేత్రంలోని జగ్గంపేట నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ల వద్ద పేరు నమోదు చేయించుకుంటే వారికి వ్రత సంబంధించి అన్ని సామాన్లు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రెస్ మీట్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరిపాక గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖున 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. వైసీపీ అర్చకులకు ఆద్యుడు ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే గోరంట్ల. పెట్రోల్ బాంబులతో పచ్చగూండాల వీరంగం. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తాం. మాజీ ఎంపీ మార్గని భరత్. మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి అమానుషం. ప్రశ్నించిన వారిపై కేసులు కడుతున్న కూటమి ప్రభుత్వం. బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్. శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.